పరిష్కారం చేసిన నీరెళ్లే దారి ఏది, మురికి నీరు బయటికి వెళ్లే మార్గం ఏది అన్నట్టుగానే కొద్ది రోజుల క్రితం మనం నేను సైతం టీం ద్వారా మనం తెలియజేసిన సమస్యకు పరిష్కారం అయితే చేశారు తప్ప మనం చూడొచ్చు ఇక్కడైతే కనీసం నీరెళ్లే దారి లేక ఎక్కడ వేసినా కనీసం గ్లాసుడు నీరు కూడా అలాగే ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడంతా కూడా గుడికి వస్తేనే అనారోగ్యాలకు గురయ్యేలాగా ఉంది ఇక్కడ పరిస్థితి. మరి ఇక్కడ ఉన్న పాలకులు ఏం చేస్తున్నారు అన్నది మాత్రం మనం ప్రశ్నించుకోవాలి, ప్రజలే ప్రశ్నించాలా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. అందులోకి ఈరోజు పంచాయతీరాజు దినోత్సవం. మరి పంచాయతీరాజు వ్యవస్థ అంటేనే అవగాహన లేని ప్రజలు, అలాగే అవగాహన లేని నాయకులు మనం ఎన్నుకోవటం వల్ల ఇటువంటి దుస్థితి అయితే మనకి ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజలకు సేవలు చేసే నాయకులు మనం ఎన్నుకోవటం లేదు. అందుకని మనం పవిత్రమైన ఓటును మనకు ఎవరికి వేస్తున్నాం అన్నది ఆలోచించి మాత్రం చేయాలి. రాబోయే పంచాయతీ ఎలక్షన్ రోగాల బారిన పడుతున్న, ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేని ప్రజాప్రతినిధులు, పరిష్కారం చేయలేని ప్రభుత్వ అధికారులు, నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రజలు ఉన్నంతకాలం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పంచాయతీ కూడా అభివృద్ధి కాదు అన్నదానికి మాత్రం నిదర్శనం ఇది మన కొత్తపేట కమిరెడ్డిపాలెం డ్రైనేజీ వ్యవస్థ.